ఆరోగ్యమే మహాభాగ్యం అని మన ఋషులు యుగాల క్రిందటే చెప్పారు. అయితే ఇది నిజమని అందరికీ తెలుసు. నేటి సైంటిఫిక్ రీసెర్చర్స్, శాస్త్రవేత్తలు అందరూ చెప్పేది ఏంటంటే యోగా చేయండి, ప్రాణాయామం చేయండి అని చెప్తున్నారు. అయితే దీని మీద ఎన్నో పరిశోధనలు జరిగాయి. దీనివల్ల మన శరీరం, మనసు ఎంతో చురుగ్గా పనిచేస్తుంది, ఆరోగ్యంగా ఉంటాం, కొన్ని సంవత్సరాల వరకు ఆయుష్ పెరుగుతుంది అని చెప్తున్నారు. ఇలాంటి యోగ ప్రక్రియలు, ప్రాణాయామ విధానాలను అనుసరిస్తే ఎంతో మేలు జరుగుతుంది అని అంటున్నారు. అయితే మనిషి ముక్కు మూసేస్తే ఉన్న ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అయితే సమాధి స్థితిలో ఉన్న ఒక యోగి అయితే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేకుండా ఆనందాన్ని అనుభవిస్తూ కొన్ని సంవత్సరాలు ఉండిపోగలరు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే మనిషి జీవించి ఉండటానికి ప్రాణ సంచారం జరగడం ఎంతో అవసరం. అయితే కేవలం ప్రాణ సంచారం అంటే ఊపిరి తీసుకొని వదలడం కాదు. అయితే దీన్ని ఎరుకతో తీసుకొని వదలడం వల్ల మనుషుల యొక్క కోరికలు తీరటమే కాకుండా ఎన్నో అద్భుతాలన్నీ ఒక మనిషి చెయ్యొచ్చు అని నిరూపించారు. ఇది మనం ఎలా తెలుసుకోగలము అంటే, ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకంలో ప్రాణశక్తి సంపన్నుడైన ఒక వ్యక్తి చేసే చమత్కారాలను గురించి మీకు పలుచోట్ల ప్రస్తావన జరుగుతుంది.